వరాలు సిరులు కురిపించే వరలక్ష్మి వ్రతాన్ని ఈ రోజు మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నోములు, వ్రతాలు ఆచరించారు. తోటి మహిళలకు వాయినాలు అందించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మహిళల సందడి కనిపించింది. దేవి చౌక్ అమ్మవారి ఆలయం, లక్ష్మీదేవి ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగను పురస్కరించుకుని నిన్న జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో రద్దీ కనిపించింది. రాజమహేంద్రవరంలోని దేవి చౌక్, మెయిన్ రోడ్, శ్యామలా సెంటర్, శ్యామలా నగర్ తదితర ప్రాంతాలు పూజా సామాగ్రి, పండ్ల కొనుగోలుదారులతో కిటకిటలాడింది. మిఠాయి, బంగారు, వస్త్ర దుకాణాల్లో కూడా సందడి నెలకొంది. మానవత్వం, సహాయానుభూతితో స్పందించి చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన అన్నా చెల్లెళ్లకు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అండగా నిలిచారు. తల్లిదండ్రులను కోల్పోయిన రాజానగరం మండలం నందరాడ గ్రామానికి చెందిన మేడిశెట్టి నీరజ డెహ్రాడూన్లో గేట్ కోచింగ్ తీసుకోవాలని ఆదేశించింది. ఆమెకు అంత ఆర్థిక స్తోమత లేదు. అన్న హరికృష్ణ కూడా ఉద్యోగం కోల్పోవడంతో ఆ కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. పీజీఆర్ఎస్ ద్వారా నీరజ తన లక్ష్యాన్ని కలెక్టర్కు విన్నవించి సహాయాన్ని అర్థించింది. స్పందించిన కలెక్టర్ వారిని పిలిపించి కోచింగ్ కోసం 40,000 ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు ఆమె సోదరుడికి ఉద్యోగం కల్పిస్తారని భరోసా ఇచ్చారు. కలెక్టర్ చొరవను అధికారులు, జిల్లా వాసులు ఎంతగానో కొనియాడుతున్నారు. మౌఖిక రూపంలో ఉండే అపారమైన గిరిజన సాహిత్య, సంస్కృతి సంపదను సాంకేతిక పరిజ్ఞానంతో పరిరక్షించి భావితరాలకు అందించాలని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ అన్నారు. ఆదికవి నాన్నయ్య యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగ సహకారంతో ఎస్సీ, ఎస్టీ సెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ, విశిష్ట అతిథులుగా రిజిస్ట్రార్ ఆచార్య కెవి స్వామి, కన్వీనర్గా సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. విజయ నిర్మల హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తూ కూచిపూడి డిప్లొమా విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులతో కలిసి యూనివర్సిటీ అధికారులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ప్రకృతి ఒడిలో పర్యావరణ హితంగా జీవించే గిరిపుత్రులను ఆదరించి గిరిజన సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 35 సంవత్సరాల గిరిజన ప్రాంతంలోని తన అనుభవాలను పంచుకుంటూ 19 గిరిజన భాషలకు లిపి రూపొందించిన వీసీ గిరిజన ప్రాంతాల్లోని భాష, సాహిత్యం, సంస్కృతి ఎంతో ప్రత్యేకమైనవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. టీచర్గా పనిచేస్తూ మరణించిన భార్య మరణించడంతో ఆమె భర్తకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించారు. సీజీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తూ మరణించిన మందాలపు నాగలక్ష్మి భర్తకు కారుణ్య నియామక పత్రాన్ని జిల్లా కలెక్టర్, కమిషనర్ పి. ప్రశాంతి అందజేశారు. కార్యక్రమంలో ఆఫీస్ మేనేజర్ ఎండి అబ్దుల్ మౌలిక్ పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారన్న మంత్రి అనగాని ఆధారాలతో సహా నిందితులను సిట్ అరెస్టు చేసిందని స్పష్టీకరణ. విజయవాడలో సోలార్, విండ్ ఎనర్జీ టాలెంట్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై సదస్సు, ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారా లోకేష్. జైల్లో పెట్టడం అంటే పరువు, ప్రతిష్ట దెబ్బతీయడమేనని జగన్ అద్భుతమైన పదాలు వాడుతున్నారు. విమర్శలు గుప్పించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న స్వామి వారి స్వర్ణ పుష్పార్చన ఉత్సవం. ప్రత్యక్షంగా స్వామివారి అతిథి సేవలో పాల్గొని ఉత్సవాన్ని చూసి తరించిన భక్తులు. మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆధారాలతో సహా నిందితులను సిట్ అరెస్టు చేసిందని చెప్పారు. మద్యం కుంభకోణంలో డబ్బులు ఎలా చేతులు మారాయనేది ముఖ్యమని, కానీ వైసీపీ నేతలు ఏవేవో ఫోటోలు చూపించి టీడీపీపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతో చాలా మంది ఫోటోలు దిగుతుంటారని అన్నారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేకుండా చేసి అక్రమాలకు పాల్పడ్డారని, కూటమి ప్రభుత్వం మద్యం విధానంపై జగన్ విమర్శలు అర్థరహితమన్నారు. ఎవరు నాయుడు అతని ఫోటోలు బీజేపీతో, టీడీపీ నాయకులతో ఉన్నారంటే అక్కడ ఫోటో ఎవరితో ఉన్నారు అనేది కాదు, డబ్బులతో ఎవరు డబ్బులు దొరికాడనేది ముఖ్యం. ఇప్పుడు మేము ఎవరన్నా కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లోనో, గుడి దగ్గరనో, బడి దగ్గరనో, రిజిస్టర్ ఆఫీస్ దగ్గరనో ఎక్కడ కూర్చున్నా కూడా ఎవరో ఫోటో అడుగుతారు, ఫోటో దిగుతాం. మాకు వారికి ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత. వేరే వంకర పనులు చేస్తే కూడా దాన్ని తీసుకెళ్ళడానికి కరెక్ట్ కాదు. నేను చెప్పినట్టుగా ఫోటో ఎవరు దిగు, డబ్బులు ఎవరి, డబ్బులు ఎందుకు దిగారు, డబ్బులతో పాటు ఫోటో ఎందుకు దిగాల్సిన అవసరం, వీడియో దిగాల్సిన అవసరం ఎందుకు ఉంది అనేది ఒక అంశం. 2000 నోట్లు కూడా మొన్నటిదాకా కూడా చాలా మంది ఎప్పుడు దాకా అయినాయని 2023 దాకా అనుకుంటా కదా, ఒక టైం ఇచ్చారు. ఇప్పుడే మూతలు అప్పుడు కూడా ఉన్నాయి. ఈ లిక్కర్ స్కామ్ తర్వాత కూడా 2000 నోట్లు ఉన్నాయి. గ్యారంటీ చూసుకుంటే అది సిట్ పని చేస్తుంది. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా పారదర్శకంగా
చట్టం తను పనిచేస్తూ ఉంది. ఎవరెవరైతే దొరుకుతున్నారో మీకే రోజు రోజుకి వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ పేర్లు ఎవరో గవర్నమెంట్లోనో లేకపోతే అధికార పార్టీలోనో కూటమి నుంచో ఎవరు చెప్పినటువంటి పేర్లు కాదు, వారు దొరికిన మనుషులు చెప్తున్నటువంటి ఇదని చెప్పి సమాచారం వస్తూ ఉంది. దాని గురించి మేము మాట్లాడటం ఇష్టం లేదు. ఆ వెంకటేష్ నాయుడు అనే అతను ఇండిపెండెంట్గా ఇంతకుముందు పోటీ కూడా చేశాడని అంటున్నారు. నాకు అంత ఐడియా లేదు. ఫోటోలు అనేది మీరు మాట్లాడటం హాస్యాస్పదమైనటువంటి విషయం. ఎందుకంటే ఫోటోస్ అనేది సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కూడా దిగుతారు. దాని గురించి పెద్ద విషయం కాదు. వాళ్ళు ప్రస్తుతానికి సిట్ షెడ్యూల్ చేస్తూ ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ సిట్ అనేది పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తా ఉంది. మీకు గతంలో ఒకటి చెప్పున్నారు, ఒక కంపెనీ గోల్డ్ ఎలా కొనింది, కంపెనీ నుంచి హవాలా ఎలా అయినాయి, ఎవరెవరు ఎక్కడ మైనింగ్ కి పెట్టారు, అవన్నీ కూడా మీకు చెప్పారు. ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళకు కూడా లుకౌట్ నోటీస్ ఇచ్చాడు, రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. అందరినీ కూడా పిలిపిస్తా ఉన్నారు. అందరూ వచ్చిన మీకు పారదర్శకంగా పూర్తిగా సిట్ అధికారులు అందరూ కూడా మీ ముందుకు వచ్చి చెప్తారు. ఏది కూడా అన్ని వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్ తప్ప ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు, వెండిక్టివ్నెస్ లేదు. మా గవర్నమెంట్ వెండిక్టివ్ గవర్నమెంట్ కాదు, ఎప్పుడు కూడా కక్ష సాధింపు అనేది ఎప్పుడు చేయదు. ప్రజలకు అన్యాయం జరిగినా ప్రజలకి ఏమన్నా మీకే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు గత 5 సంవత్సరాలు మేము పోరాడాం. ఈ లిక్కర్ బాగాలేదు, క్వాలిటీ లేదు. ఈరోజు పక్క రాష్ట్రాలు చెప్తా ఉన్నాయి, ఈరోజు నాణ్యమైన మద్యం ఆంధ్రప్రదేశ్ దొరుకుతుంది, ఇక్కడ ఎవరు తాగట్లేదు, అక్కడికి వెళ్ళి తాగుతున్నారు అంటే అది ఆ క్వాలిటీ. ఆ రోజు ఎంతో మంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. అప్పటి క్వాలిటీ లేనటువంటి మద్యం ఇవ్వండి, క్వాలిటీ లేని మద్యం, నగదుతో వ్యాపారం, దాదాపుగా 99,000 కోట్ల రూపాయలు నగదు వ్యాపారం. అంటే డిజిటల్. మన రోడ్డు మీద పోతే చిన్న బడ్డీ కొట్లు, పల్లీలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా మీకు డిజిటల్ పేమెంట్ ఉంటుంది. కానీ మద్యం దుకాణంలో డిజిటల్ పేమెంట్ లేకుండా చేసినట్టు అదే మీకు నిదర్శనం. క్యాష్ బిజినెస్ ఎక్కడ ఒప్పుకోవట్లేదు. రిజిస్టర్ ఆఫీస్లో చూస్తే కూడా ఇవాళ ఆన్లైన్ పేమెంట్ కనపడుతుంది. మీకు ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేవు. అలాంటిది అన్ని వేల కోట్ల రూపాయలు, దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు మీకు క్యాష్ జరిగినాయి అంటే దాంట్లో ఎంత అవకతవకలు జరిగినాయి. నాకు తెలిసి ఇది ఇంకా తక్కువ ఏదైతే నిర్ధారణ అయిందో. ఇంకా బయట నుంచి తిమింగళాలు వస్తున్నారు, వాళ్ళందరూ వస్తే క్లియర్ కట్ పిక్చర్ మనకు వస్తుంది. దొంగ అన్నట్టు ఉంది. అసలు లిక్కర్ గురించి మాట్లాడే అర్హత ఉందా? అతను ఏం చెప్పాడు 2019లో? అబద్ధాల పునాది ఆ నోరే అబద్ధం కాబట్టి మద్యపాన నిషేధం చేసి నేను మళ్ళీ ఓటాడుతాను తప్ప ఎప్పుడు వచ్చి చెప్పి దాన్నే 25 సంవత్సరాలు వచ్చే ఇన్కాన్ని తాకట్టు పెట్టే మనిషి మాట్లాడే అర్హత ఉందా అండి? మద్యం పాలసీ పర్మిట్ రూమ్ పెడతామా, ఇంకో రూమ్ పెడతామా, లేకపోతే బార్ ఇస్తామా అనేది అది పాలసీ మ్యాటర్, గవర్నమెంట్ మ్యాటర్. అది పబ్లిక్తో మేము డిస్కస్ చేసుకుని, అధికారులతో డిస్కస్ చేసుకుని క్యాబినెట్ డిస్కస్ పాలసీ అది ఏ ప్రభుత్వం పాలసీ. మేమేం చెప్పలేదు, మేము పర్మిట్ రూమ్ పెట్టాము లేకపోతే మేము బదిలీషన్ చేస్తాం, మేము ఏం చెప్పలేదే. వాళ్ళు చెప్పొచ్చి దాని మీద ప్రజా ఆరోగ్యాన్ని క్షీణించే విధంగా నకిలీ మద్యం, దొంగ మద్యం 10 రూపాయలతో తయారు చేసి 200 రూపాయలకు అమ్మి వారు అర్జించుకోరు. కేవలం వాళ్ళ ధనార్జన కోసమే పనిచేశారు తప్ప ఎక్కడ కూడా ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించలేదు. చట్టం తన పని తను చేస్తారు. గవర్నమెంట్కి ఏం సంబంధం అండి, మాకేం సంబంధం అండి? అది వాళ్ళు పని చేస్తా ఉన్నారు. అది ఎక్కడ దాకా వెళ్తుంది, ఎవరు వస్తారో కూడా మాకు తెలియదు. దాంట్లో మీరు చెప్పినట్టుగా ఈ నాయుడు వస్తాడా, ఆ నాయుడు వస్తాడు, మాకేం తెలుసు. వెంకటేష్ నాయుడు వస్తాడా, సుబ్బారావు నాయుడు వస్తాడో మాకు తెలియదు. తప్పకుండా ఎవరైతే ఉన్నారో దానికి కారకులు అందరూ కూడా. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా భవిష్యత్తులో అద్భుతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్లో సోలార్ విండ్ ఎనర్జీ టాలెంట్ హబ్గా ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్వనీతి ఇనిషియేటివ్ సంయుక్తంగా నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాన్ఫరెన్స్ కేవలం దేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తును శక్తివంతం చేయడం, సౌర పవన శక్తికి నైపుణ్యం హబ్ గా ఏపీని తీర్చిదిద్దడమే కాదని ప్రపంచ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తును శక్తివంతం చేసే దిశగా ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. తద్వారా మన యువతకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈరోజు ఈ కాన్ఫరెన్స్ పేరు ఎంపవరింగ్ ఇండియాస్ గ్రీన్ ఫ్యూచర్, ఆంధ్రప్రదేశ్ యాజ్ అ టాలెంట్ హబ్ ఫర్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ. Ritvika, we need to change this. It should be actually empowering global green future. That is important. We are not here to just talk about our nation. We are here to actually discuss opportunities that we can present to our youngsters from across the world. All of you here know that this government was re-elected on a mandate which is unheard of in Indian history. NDA achieved a 94% strike rate. That is winning 164 seats out of 175 seats. The mandate was very clear. Create jobs. In fact, we are probably the very first political establishment that made a promise that we will create 20 lakh jobs in 5 years. So this requires greater collaboration across ministries, ministers, to work together of creating a vibrant ecosystem. As a state, we believe that one state, one capital,
but development should be decentralized. And as the IT and Electronics Minister, I truly believe the importance of clusterization. Now let us talk about clusterization. If you look at Anantapur as a district, we believe that that should be our mobility valley. Anything related with automotive, manufacturing should happen in that ecosystem. North Anantapur to Kurnool district should focus on renewable energy. Then the Kadapa and Chittoor district should focus predominantly on electronics manufacturing as a hub. And Nellore, which is already very diversified in manufacturing, should double down on certain sectors like air conditioning and some specialized manufacturing. Prakasam district, which the Honorable Minister here represents, we spoke about how can we make it the hub for CBG in India. All of you are aware, in the same room we had a Quantum Valley conference. So Guntur Krishna not only has a capital, but is also going to be the Quantum Valley hub for the world. And when you look at East-West Godavari, we are looking at Aqua continuing to be our thrust area. Then if you look at North Andhra, we want to build one of the world's largest chemical park, Pharma Park. It will be our data city. We are going to build our entire IT ecosystem there. Our entire medical devices manufacturing is going to happen in North Andhra. Now, why am I sharing this vision with you? As the HRD minister, skills is under me. Skill development is under me. There is a need to look at a vertical and horizontal integration of the businesses that we want to attract, the industries that we want to attract. Now, I'll give you an example of it. Now, let's take your mobile phone that all of us cannot live without. The kind of components that go into a mobile phone. It could be the camera module, camera lens, battery, all the small diodes, transistors that go into a mobile phone. It could be the housing, the screen. The entire ecosystem needs to be built in a cluster. The cluster should not be more than 100 kilometers in terms of radius. So vertically, as a state, we believe that we should attract investments across each of these specific areas. So we are now chasing the top 20 companies in each of these areas. So let's take a mobile phone, camera module. I'm looking at who are the top 20 companies, how do I bring them to Andhra Pradesh? Battery, who are the top 20 companies? Your entire touch screen, who are the top 20 companies in the world? And how can we bring them to Andhra Pradesh? So that is the vertical. Horizontal also comes under me. The horizontal integration is the skill development. The horizontal integration is innovation. The horizontal integration is rapid prototyping. That is where we are building the Ratan Tata Innovation Hub. So these clusters, what we are building, require both vertical and a horizontal integration. Only then will clusters thrive in our great nation. జైలులో పెట్టడం అంటే పరువు ప్రతిష్ట దెబ్బతీయడమే అంటూ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పదాలను వాడుతున్నారని, మరి గతంలో తన మీద రాజద్రోహం కేసు పెట్టి హఠాత్తుగా ఏ నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరెస్టు చేయించారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదామిరంలో ఆయన మాట్లాడుతూ, గతంలో తనని అరెస్టు చేయించిన జగన్ ఇప్పుడు జరుగుతున్న అరెస్టును చూసి తెగ బాధపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఎవరు ఏ తప్పు చేసినా వారికి నోటీసులు ఇచ్చి సుప్రీంకోర్టు వరకు వెళ్లే వెసులుబాటు కల్పించి అరెస్టు చేసిన తర్వాత కూడా వారికి సకల రాజభోగాలను అనుభవించే అవకాశాన్ని కల్పిస్తున్నారన్నారు. మద్యం కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయిన వారిని కూడా జగన్ సమర్థిస్తున్నారని డిప్యూటీ స్పీకర్ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన పదాలు కొన్ని చెప్పారు. అదేంటంటే, మనిషిని జైల్లో పెట్టడం అంటే పరువు తీయటమే, దెబ్బ కొట్టినోడికి నొప్పి తెలిసేలా చేసేందుకే యాప్ వైకాపా న్యాయ విభాగం ప్రతినిధుల సభలో జగన్. సో ఇక్కడ మరి ప్రతిష్ట తీసేందుకే, నా పరువు తీసేందుకే మరప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద రాజద్రోహం కేసు పెట్టి నన్ను హఠాత్తుగా ఇప్పుడు ఏ నోటీసులు ఇవ్వకుండా ఎలా తీసుకొస్తారని చాలా 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 విపరీతంగా బాధపడుతున్నారు. రోజు ఆయన విచార వదనం చూడలేక పాపం చాలా ఆయన అభిమానులు, ఆయన అభిమానించిన వారు కూడా అది చూసినప్పుడు చాలా మరి అదొక రకమైన భావానికి లోనవుతున్నారు. చాలా అతిగా మరి ఆయన బాధపడుతున్నారు. మరి నన్ను
ఏ రాజద్రోహం చేశానని చెప్పి అప్పుడు అరెస్ట్ చేసి, సరే ఇప్పుడైతే ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళని సరే నోటీసులు అన్నీ ఇచ్చి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళేదాకా అవకాశాలు కూడా ఇచ్చి ఆ పిదపే మరి అరెస్ట్ చేసి కూడా సకల రాజభోగాలు మరి వాళ్ళు తెచ్చుకుంటున్నారు, మరి జరుగుతున్నాయి. మరి నాకు ఏ నోటీస్ ఇవ్వకుండా రాజద్రోహం కేసు పెట్టి చంపేయమన్న చెప్పి చితక్కొట్టి కాలు వాచిపోయేలాగా మరి చావగొట్టి మరి అక్కడితో అక్క మళ్ళీ కొత్త కేసులతో అరెస్ట్ చేయాలని చెప్పి నా మిలిటరీ హాస్పిటల్ చుట్టూ అప్పటి నీ పోలీస్ మోకల్ని కాపలా పెట్టి మరి అన్నీ చేసి ఇప్పుడు ఏమిటి ఈ నిర్వేదం? ఇలా చేస్తున్నారు, చాలా తప్పు చేస్తున్నావు చంద్రబాబు, ఏమిటిది? నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. అలాగని ఈ ప్రభుత్వం అలా చేయట్లా, నీ అడుగుజాడల్లో ఏమాత్రం నడవట్లా. దానికి ఇప్పుడు యాప్, ఇలాంటి యాప్లు గీపులు పెట్టకుండా అప్పుడు మీరు చేసిన అన్యాయాలకి నేను పెట్టిన యాపే నా రచ్చబండ. ఆ యాప్ ద్వారా నేను ప్రజల మనోభావాలన్నీ, ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు, ఏమేమి తప్పులు ఈ ప్రభుత్వం చేస్తుంది అనేదాన్నే నేను ఏకరువు పెట్టా. మరి ఏకరువు పెట్టిన తర్వాత మరి నన్నే తీసుకెళ్ళి ప్రతిపక్ష ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఈ కేసులు పెడుతున్నారని చెప్పి అన్నారు. అప్పుడు నేను కూడా అదే చేశా. అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించా, కేవలం ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించా, ఇది సరి చేసుకోండి, ఇది సరి చేసుకోండి అని. మరి ప్రశ్నించినందుకు మీరు అంత చేశారు. ఈ వార్త చదివి నేను స్పందించడం నా బాధ్యతగా భావించి నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను రాజకీయాలు మాట్లాడటం మానేశాను. నా పదవిలో, ఈ రాజ్యాంగబద్ధ పదవిలో రాజకీయం నేను మాట్లాడకూడదు కాబట్టి నేను సంయమనంతోనే ఉన్నా. కానీ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీలో నిజంగా మార్పు వచ్చి ఇలా జరిగితే చెప్పండి. అప్పట్లో నేను రఘురామకృష్ణరాజుని మరి అరెస్ట్ చేసి మరి ఇలాగా కొట్టించడం, సరే అది మీరు ఒప్పుకోలేరు కనుక అలాగా మరి అలా చేయటం, అప్పుడు పోలీసు వారు అలా చేయటం చాలా తప్పు అని మీరు ఆ మాట చెప్తే బాగుంటుందేమో ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. అది మాట్లాడకుండా ఏదో రొటీన్ డైలాగులు వల్లవేస్తూ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. నిజంగా మీరు నాకు చేసినట్టే ఈ ప్రభుత్వం చేస్తే అసలు బయట ఎవరో ఉండేవారు కాదు. అసలు ఎంతమందిని అరెస్ట్ చేశారు? అతి తక్కువ మందిని, వేల మీద లెక్క పెట్టేవారు. మద్యం స్కామ్లో పీకల్లోతు మునిగిపోయిన వాళ్ళని. సరే మీరు ఏదైనా సమర్థించుకోవచ్చు. సింహాద్రి అప్పన్న స్వామివారి స్వర్ణ పుష్పార్చన ఉత్సవం సింహాచల పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో కన్నుల పండుగ స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో కన్నుల పండుగ స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. వేకుజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పిన అర్చకులు మొదట ప్రాతకాల పూజలు చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠింపజేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో స్వామివారి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా స్వామివారి అర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులు ఉత్సవాన్ని చూసి తరించారు. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః.
ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం నారసింహాయ నమః భాగవత్యస్వదే త్రేస్వదే ప్రజాపతిర్నమేవాది యక్షామోస్తరీర్జులాన ఓం కన్యాయ విక్రే గుణమావతారణ సంభవత్య సర్వే నిత్యముక్తే భావస్య దశావతకర్మకరిష్యామ భగవాన్ శ్రీమన్నారాయణోయస్య భగవాన్ పవిత్రం నారాయణ నాశమనాదు భగవాన్ మామపునాదు ఓం భూర్భువస్వాహ భగవాన్ ఓం పురోధసే నమః ఓం పుల్వజాయ నమః ఓం పుష్కరాక్షాయ నమః ఓం హాసాయ నమః ఓం మహాహాసాయ నమః ఓం నరసింహరూపాయ నమః ఓం గురుసింహరూపాయ నమః ఓం రణసింహరూపాయ నమః ఓం నరసింహరూపాయ నమః ఓం శ్రీ వరలక్ష్మీ నృసింహస్వామినే నమః శ్రీ నృసింహాయ మంగళం కనకాక్ష వినాశాయ కనకాంబరధారిణే ఘనకారుణ్యపూర్ణాయ శ్రీ నృసింహాయ మంగళం ఓం నారాయణ మహాత్మ్యం విశ్వాత్మానం పరాయణం నారాయణ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామ శివారు మధుకూరి పెదకాపు శ్రీనివాసరావు పామాయిల్ వ్యవసాయ క్షేత్రంలో పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ పెద్దాపురం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పామాయిల్ రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులతో కలిసి పామాయిల్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అనంతరం మైక్రో ఇరిగేషన్ సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులు పామాయిల్ తోటలు వేయడం వలన అధిక లాభాలు పొందవచ్చునని అన్నారు. కాకినాడ జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పామాయిల్ రైతులకు ప్రభుత్వం నుండి రాయితీ సబ్సిడీతో పాటు మొక్కలు ఉచితంగా అందజేస్తామని అన్నారు. హార్టికల్చర్ మరియు పతంజలి ప్రైవేట్ లిమిటెడ్ వారి సారథ్యంలో ఏర్పాటు చేసిన ఫామ్ మొక్కల విస్తరణ కార్యక్రమ మహోత్సవంలో భాగంగా ఈరోజు నాతో పాటు పాల్పంచుకున్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటున్నాను. ఈ సంబంధించిన ఈ హార్టికల్చర్ మరియు పతంజలి ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన అధికారులకి, సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఉన్న రౌతులపూడి నుంచి వచ్చిన నాయకులకు, మరీ ముఖ్యంగా రైతు సోదరులకు, సోదరీమణులకు అందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి, బెండపూడి నుంచి వచ్చిన రైతు సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిపాడు ఏలేశ్వరంకి కూడా నా ఏపీ ఫీడ్స్ నుంచి వారికి సంబంధించి హార్టికల్చర్ ఆ డిపార్ట్మెంట్తో ఈ కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో. ఇప్పుడు పతంజలి వారితో ఈ సారథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి నిజంగా ఇందాక డిపార్ట్మెంట్ వారు చెప్పినవన్నీ కూడా వారు చక్కగా వివరించారు.
ముఖ్యంగా మన ప్రతిపాడు నియోజకవర్గం మెట్ట ప్రాంతంలో మరి ముఖ్యమైన నియోజకవర్గం. ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయం మీదే జీవనం సాగిస్తూ ఉంటారు. చాలా మంది ఎక్కువగా ఈ మెట్ట ప్రాంతంలో తోటల పెంపకానికి అయితే జీడి మామిడి వీటికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు. ముఖ్యంగా మన నియోజకవర్గంలో మనకి ప్రాజెక్టులు ఉన్నా కూడా కరెక్ట్గా ఈ శంఖవరం రౌతులపూడి అనే కదా నియోజకవర్గంలో చాలా మంది రైతులకి నీరు లేక వారి వ్యవసాయానికి కూడా చాలా ఇబ్బందులుగా అవుతూ ఉండడం అన్నది నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత కూడా నేను అవన్నీ గమనించడం జరిగింది. వీటి గురించి కూడా మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ నేను వారి నాయకులతో మాట్లాడి ఈ సంవత్సర కాలంగా కూడా ఈ వ్యవసాయానికి సంబంధించి వారి నీరు అందడానికి ఎలా అందాలి అన్నది కూడా నేను నాయకులతో మాట్లాడి కాలువ పూడితీతలు అయితేనే ఇస్తున్న వాటి గురించి అయితేనే ప్రాజెక్టుల గురించి శ్రద్ధ తీసుకోవడం జరిగింది. నేలకున్న క్వాలిటీ బట్టి లేదంటే ఆ చుట్టూ ఉన్న వాతావరణం బట్టి అట్మాస్ఫియర్ని బట్టి అక్కడికి వచ్చే నీరు ఇలా అన్ని. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న ఆక్వా రైతులపై చిన్న పెద్ద అని పక్షపాతం చూపించవద్దని ఎంపీపీ పేరుచెర్ల విజయ నరసింహరాజు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మండలంలో ఉన్న సమస్యలపై వివరణ కోరారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ఆక్వా రైతుల పట్ల అధికారులు చిన్న పెద్ద తారతమ్యం చూపిస్తూ చిన్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని దీనిపై ఎంఆర్ఓ దృష్టి సారించాలన్నారు. పెద్ద ఎత్తున చెరువు తవ్వకాలు జరుగుతున్నప్పుడు అధికారులు బడా రైతులకు పూర్తి సహకారం అందిస్తున్నారని, చిన్న రైతు ఎవరైనా తన చెరువు కనీసం మరమ్మతులు చేపడుతుంటే దానికి అనుమతులు లేవంటూ ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. అంటే జనరల్ గా సభ్యులు ఏం చెప్పినా కానీ అధికారులు స్పందించి దానికి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అది అక్కడ కూడా కాకుండా నిజంగా ఏదైతే చెప్పారో దాని మీద శ్రద్ధ పెట్టుకోగా ఆ పని కంప్లీట్ చేసుకుంటే కనుక గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి జరుగుతున్న భావంతో మీ అందరికీ కూడా మరి ఒకసారి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందాక చెప్పిన ఎమ్మెల్యే దృష్టిలో కూడా చెరువులు తవ్వకాలు కానీ లేదంటే కనుక అక్కడ జరుగుతున్నటువంటి మట్టి మాఫియా గురించి కానీ మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నా దృష్టికి తీసుకోవడం జరిగింది. మనం ఏదైనా కానీ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో వెళ్ళే మనుషులు కాబట్టి పార్టీలు అదేవిధంగా నిజంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఒక ప్రభుత్వం మారుతుంది, మనకి ఒక ప్రభుత్వం వస్తుంది. అలా కాకుండా అందరం కూడా సైకిల్తో ఇందాక గవర్నమెంట్ కూడా పండుగ చూస్తుంటే కనుక గత ప్రభుత్వంలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే కాలువ కట్టగానే ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం వాటర్ బాటిల్స్ తో నిజంగా డిఎన్ఆర్ రోడ్ అంటే ఎంత అంటే అలా పంట కాలవా లేదా నొప్పి కావాలని పరిస్థితి. నిజంగా దాన్ని చాలా మంది క్లీన్ చేయడం జరిగింది. అలాగే అధికారులకు కూడా మనం సహకరించి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి నిజంగా కింద గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు అక్కడ ఎవరైతే మన ప్రజలు ఉన్నారో అందరూ కూడా తప్పనిసరిగా మంచి కార్యక్రమం పెట్టి గౌరవ శాసనసభ్యులు అన్నిబాబు దృష్టిలో కూడా పెట్టి అలాగే కలెక్టర్ దృష్టిలో కూడా పెట్టి నిజంగా అటువంటి కార్యక్రమాలు ఎవరైతే ఆ కావాలని ఇబ్బందికరంగా మారుస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని నిజంగా కింద గ్రామాలు ఎవరైతే ఉన్నారో మంచి నీటికి సంబంధించి మంచి చేయాలని చెప్పి ఆలోచనతో కార్యక్రమం పెడదామని చెప్పి సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా నియోజకవర్గంగా చూస్తే కింద ప్రాంతంలో నిజంగా క్యాన్సర్ కేసులు చాలా బాగుంది. నిజంగా కూడా అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే కనుక భీమవరం నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నిజంగా డాక్టర్ అందరూ కూడా చెప్తూ జరుగుతుంది. మెయిన్ కారణం ఏంటంటే మురుగునీరు పంటకాలకు వచ్చి చేపల నీరు కానీ ఇది ఏదైనా పొల్యూషన్ అయ్యి మెయిన్ కారణం అది. అలాగే ప్లాస్టిక్ కూడా కంట్రోల్ చేయాలని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. దాని మీద కూడా సభ్యులు ప్రజల దృష్టిలో మంచిగా ఒకసారి చెప్పి అందరూ కూడా చేయాలని చెప్పి మనసు ఆవుల వల్ల రోడ్డు మీద ఉండడం వల్ల రకరకాల యాక్సిడెంట్లు కూడా జరుగుతుంది. అది కేవలం వాటికి ఇంజరీస్ కాదండి, వాటికి అవి వచ్చిందానికి మీరు ఎన్నో యూట్యూబ్ వీడియోస్ చూసే ఉంటారు. రోడ్డు మీద రెండు ఆవులు రెండు గేదెలు కొట్టుకుంటూ అంటే రెండు గిద్దలు కొట్టుకుంటూ మనుషుల మీద పడిపోయి మనుషులకి ఇంజరీస్ ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఒకసారి మనం పశువు ప్రాణమా లేకపోతే మనిషి ప్రాణమా అంటే యాక్చువల్ మన ప్రకారం ఒక వాదన ఏంటంటే మనిషి ప్రాణమే మనకి ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాం. కానీ అదే విధంగా పశువు ప్రాణం కూడా ఇంపార్టెంట్ అండి.
అలాగని చెప్పేసి మనం వాటిని రోడ్డు మీద వదలడం కూడా చాలా పెద్ద అఫెన్స్ కింద తీసుకోవాలి. ఎందుకంటే వాటికి రోజు మేము డబ్బులు కడుతున్నాము, వాటి చేత అందించుకుంటున్నాము, అన్ని చేస్తున్నాం. మేము యాజ్ ఏ డాక్టర్ గా మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తున్నాం. దీంట్లో మెసేజ్ పెడుతున్నా సరే గ్రూప్ లో ఇంకా 10 విలేజ్ల్లో నుంచి వాళ్ళు వచ్చి నెట్వర్క్స్ వాళ్ళు మాకు ఈ పైప్ కావాలి, పైప్ రోడ్డుగా ఉంది, పైప్ రైట్ ఉందని దానికి ఇక్కడ ఏసీ పైప్ ఉందని చెప్పట్లేదు. గవర్నమెంట్ అవకాశం ఇచ్చినప్పుడు కూడా మనం మార్చుకోకపోతే ఎందుకంటే రివర్సల్ ఉండదు. ఆ 10 పంచాయతీల పేరు చెప్తాను నేను. తిరుసుమర్రులో ఇంకా మార్చలేదు. అలాగే గొల్లవారి చెప్పండి, కోట్లపాడు, జొన్నల గరువు, కొత్త పోసమర్రు, కొమరాడ, వాసరి, నరసింహాపురం, నాగిరిపాలెం, ఎదగరు. ఈ పంచాయతీల ఇంకా ట్యాంక్ ఆపరేటర్లు వచ్చి ఈ యొక్క పైప్ లైన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రణస్థలం మండలంలో చౌకధర దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా ఉన్నత పాఠశాలకు ఆకస్మిక తనిఖీ చేశారు. రణస్థలం మండలం పతివాడపాలెం, పైడిపేట, జేఆర్పురంలో చౌకధర దుకాణాలను పరిశీలించారు. స్టాక్ పాయింట్ నిల్వలు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించి వివరాలపై ఆరా తీశారు. అనంతరం జేఆర్పురం అంగన్వాడీ కేంద్రం సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాలు పోషకాహారాన్ని, వంటకాలను రుచి చూసి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా అమలు చేయాలని సూచించారు. చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్ విద్యార్థుల సమస్యలపైన, అలాగే స్టూడెంట్స్ సమస్యలపైన సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ నిర్వహించేవాడిని. నా సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నన్ను ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్గా నెలకి 3 లక్షల వేతనంతో జ్యుడిషియల్ పవర్స్ తోటి నన్ను నియమించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అని చెప్పి నేషనల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2013లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి పథకాలు కింద స్థాయి వరకు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదని చెప్పి పర్యవేక్షించడం కోసం ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. మనందరం కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థులు. మన తల్లిదండ్రులందరూ కూడా ఎంతో కష్టపడి ఒక పూట తిని తినక పొస్తుండి గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా వ్యవసాయాలు చేసుకొని వారు తిని తినక తిరిగిన బట్టలు వేసుకొని కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారన్న మంత్రి అనగాని ఆధారాలతో సహా నిందితులను సిట్ అరెస్టు చేసిందని స్పష్టీకరణ. విజయవాడలో సోలార్, విండ్ ఎనర్జీ టాలెంట్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై సదస్సు, ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారా లోకేష్. జైల్లో పెట్టడం అంటే పరువు ప్రతిష్ట దెబ్బతీయడమేనని జగన్ అద్భుతమైన పదాలు వాడుతున్నారు. విమర్శలు గుప్పించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న స్వామి వారి స్వర్ణ పుష్పార్చన ఉత్సవం. ప్రత్యక్షంగా స్వామివారి అతిథి సేవలో పాల్గొని ఉత్సవాన్ని చూసి తరించిన భక్తులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.